ఉన్న వాళ్ళకి కష్టం. అయితే ఊళ్ళో ఎలాంటి గొడవలు లేకుండా ఒకళ్ళకొకళ్ళు సర్దుకునే చోట ఏ ప్రాబ్లం లేదు. అక్కడ 4-5 కలిసేసి ట్రాక్టర్లు ఎక్కించుకుని తీసుకెళ్తున్నారు. తలా 1500 అట్ట పడుతుందట. మామూలుగా 6000-7000 తీసుకుంటున్నారు ట్రాక్టర్కి, తలకు 1500 పడుతుందట 2-3 పడితే. అంతవరకు బాగుంది. కాకపోతే ఇక్కడ ధాన్యం తీసుకునేటప్పుడు మామూలుగా అంటే మీకు ఎట్లా ఉంటుంది, ఇదివరకు రైతు బజార్లో చూసుంటారు, బాగా గుర్తు నాకు. రైతు బజార్లో వచ్చిన కొత్తల్లో స్టోరీస్ కూడా చేసాం. ఇప్పుడు మామూలుగా మీరు ఒక షాపు దగ్గరికి వెళ్తే, ఇది కూరగాయల షాప్ దగ్గరికి, ఆ కాటాలో ఓ చిన్న తేడా ఉంటుంది. కేజీ అని చెప్పేదాంట్లో 900 గ్రాములే పడతాయి మీకు, తర్వాత వెళ్ళి మంచి కాటాలో కొలిస్తే. అదే రైతు బజార్ ఉన్నప్పుడు ఆ రైతులే స్వయంగా తెచ్చి అమ్మినప్పుడు ఇంకో 100-150 గ్రాములు ఎక్కువ వేసేవాడు. అంటే మీ కేజీ మీకు వేసి ఒక గుప్పెడు మిరపకాయలు ఒక గుప్పెడిదో వేసేవాడు. అది రైతుకున్నటువంటి నిజాయితీ. కానీ వ్యాపారి నిజాయితీ నేను చెప్పినట్టు 100 గ్రాములు తగ్గిస్తాడు ఇక్కడ. ఇప్పుడు ఈ మిల్లర్లు ఏం చేస్తున్నారు, అట్లా వచ్చిన వాళ్ళని 5 కిలోలు తీసే